వెల్కమ్ టు మట్టిశెట్టి వంటలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు పిడకలతో ఉలవచారు చేసుకుంటున్నాను. ఒకసారి చూడండి ఎలా చేశానో. ముందుగా మనం పిడకలు ఒకసారి చూడండి ఎలా కష్టపడి చేశానో మీకు అందరికీ చూపించాలని. ఇదివరకంటే పిడకలు అన్నీ ఉండే, గ్యాస్ ఉండేది కాదు. ఇప్పుడైతే చాలా తక్కువ కదా, చూసేవారికి బాగుంటుందని ఇలా చూపిస్తున్నాను. ముందుగా మనం ఒక రాత్రి నానబెట్టుకొని ఆ ఉలవల్ని వేసానండి. ఇవి శుభ్రంగా కడిగినవి. నీళ్ళు ఎక్కువ పోసుకోవాలి. దీంట్లో 2 గ్లాసుల పప్పుకి కనీసం 5-6 లోటాలైనా నీళ్ళు పోసుకోవాలి. ఎందుకంటే బాగా ఉడకాలి. ఇవి ఉడికి 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 బాగా టేస్ట్గా పెరుగుతాయి. ఇది ఎంత ఉడికితే అంత బాగుంటుంది. మెత్తగా అవ్వాలి ఈ ఉలవలు కూడా. మీరైతే చక్కగా కుక్కర్లో వేసుకోండి, ఇంతసేపు అయితే చేయలేరు. ఇక ఎంత మెత్తగా ఉడికినాయో చూడండి. అలా ఉడకాలి. ఇంకా బాగా మెత్తగా ఉడికినా ఇంకా బాగానే ఉంటుంది. బాగా ఉడికి ఉడికి ఉంటే బాగుంటుంది. 4 గంటలైనా పట్టింది నాకైతే. మీ కుక్కర్లో అయితే తొందరగా అవుతుంది మీకు. ఇక చాలా మెత్తగా అయినాయండి. ఇక ఉడికిపోయినాయి. రుబ్బేసుకుంటున్నాను. ఆ నీళ్ళన్నీ ఒక దాంట్లో వంపుకున్నాను. ఆ నీళ్ళు మళ్ళీ దాంట్లో వేసుకోవాలి. వంపిన నీళ్ళన్నీ చక్కగా చిక్కగా ఉందన్నమాట. ఇప్పుడు చారంతా అట్లా చిక్కగా ఉంది. ఇలా తినలేము కాబట్టి కొంచెం చింతపండు వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. చింతపండు రసం చిక్కగా ఉంది కాబట్టి మనం చింతపండు రసం వేసుకుందామండి. వేసేసుకుంటున్నాను. సరిపడా పోసుకోండి. మీకు ఇది తెరలాలి. చింతపండు రసం వేసిన తర్వాత బాగా తెరలితేనే బాగుంటుంది మనకి. తెరలితే ఇలాగా అయిపోయినట్టేనండి చక్కగా. ఇప్పుడు మనం వేరుగా తాలింపు వేసుకుందాము. ఒక 2-3 స్పూన్లు కొబ్బరి నెయ్యి వేసుకున్నాను. ఈ తాలింపులో ఆవాలు, పచ్చెనగపప్పు, ఉల్లిపాయ అన్నీ రెడీ చేసుకున్నానండి. ముందుగా 2 ఎండుమిరగాయలు వేసుకున్నాను. తర్వాత ఆవాలు, పచ్చెనగపప్పు వేసుకున్నాను. తర్వాత పచ్చిమిరకాయలు ఒక 4-5 వేసుకోండి. ఎందుకంటే కారం వేయలేదు కదా ఇప్పటి వరకు. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత ఒక్క టమాటా వేసుకోండి, ఎక్కువ వద్దు. ఎందుకంటే తీయగా ఉంటుంది టమాటా ఎక్కువ అయితే. ఒక టమాటా వేసుకున్న అది కూడా వేగాలండి చక్కగా. ఈ తాలింపులో ఇందాక నేను కారము అవన్నీ వేయలేదండి. ఇప్పుడు వేసుకోవాలి చక్కగా. ఎందుకంటే దానిలో కన్నా మన తాలింపులు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఎక్కువ ఉంటుందని ఇలా వేసాను. ఇదివరకు మా అమ్మోళ్ళు అందరూ ఇట్టాగే వేసేవాళ్ళు. ఇప్పుడంటే మనం తెలియదు కాబట్టి ఉప్పు కారం ఎంత తగ్గించి తింటే అంత మంచిదని లాస్ట్లో వేసుకోవాలి ఇవన్నీ. ఇప్పుడు కస్తూరి మెంతి అండి, అది చాలా బాగుంటుంది. వేసాను, చాలా గుమగుమలాడుతుంది సువాసనగా. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే మెంతులు వేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర వేసాను. జీలకర్ర కూడా ఇవన్నీ చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు పసుపు వేసాను 1 స్పూను. తర్వాత కారం వేసుకుందామండి. కారం మీకు సరిపడా వేసుకోండి. కావాలంటే మంటగా కావాలా లేకపోతే ఎలా వేసుకుంటారో. నేనైతే 1 స్పూన్ వేసాను. చక్కగా ఇట్ట వేసుకుంటే 3 రోజులైనా చెడిపోకుండా ఉంటుందండి. ఉలవచారు చక్కగా ఉంటుంది. అయిపోయిందండి. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. సువాసనగా ఉంటుంది. ఎందుకంటే ముందే వేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఈ టేస్ట్ వేరుగా ఉంటుంది ఇప్పుడు లాస్ట్లో వేసుకుంటే. ఇప్పుడు ఉలవచారు బాగా అయిపోయిందండి, చక్కగా అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఉప్పు వేసాను అనమాట. ఉప్పు కూడా చాలా తక్కువ వేసాను. మీరు చూడండి. రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.